ఓ సారు, నువ్వేమన్నా దునియాకు అధ్యక్షునివా? మేమంతా నీకు ఓటేసి గా సీట్లో ఊకుండా పెట్టినమ్మా. మరి మా మీద నీ రుబాబేందయ్యా? నువ్వేమన్నా పైసలు ఇస్తున్నావా, పథకాలు పెడుతున్నావా? మాకు ఏదన్నుంటే మీ దేశంలో మీరు చూసుకోవాలి అని గట్టిగానే అరుచుకోవాలని ఉంది. కానీ ఇంత ముచ్చట ఆయన చెవుల పడితే మళ్ళీ ముద్దర్కం చేస్తాడో అని సప్పుడుగా అంట ఊకుంటున్నానుల్లా. ఏం యుద్ధము, ఎవరి కోసం యుద్ధము? ఇరాన్ తోటి మనకేమో ఆపతి, మనం ఎందుకు కొట్లాడాలని ఈసారి పదవికి రాజీనామా పెట్టిండు. పేరు జోకెంటు, అమెరికా తరపున టెర్రరిస్టులను ఖతం చేసే టీం కు డైరెక్టరు. షానేళ్ళు సీక్రెట్ పోలీసు, షాన సీనియర్ ఆఫీసరు. అయితే ట్రంప్ సార్ ఎవరాలు నచ్చలేవట. ఇజ్రాయిల్ కోసం ఇరాన్ తోటి మనం ఎందుకు యుద్ధం చేయాలి, ఏదన్నా ఉంటే ఆలాలు చూసుకుంటారు అనేది సార్ పాయింట్. మీరు మా మీదకి వస్తే మేము మీ దోస్తుల సంగతి చూస్తామని ఇరాన్ వాళ్ళు గల్ఫ్ దేశాలకు సూటి పెడితే అంత ఆగమాగం ఉంది. ఈ కొట్లాట అయ్యేవాటికే చాలా దేశాల గ్యాస్ బంద్ అయ్యి ఆయిల్ ఆగిపోయి అందరికి తిప్పలు కావట్టే. 2 వారాలలో యుద్ధం ఖతమవుతుందని ట్రంప్ గారు చెప్తే 3వ వారంలో కూడా జోరు అవుతుంది. ఎవరు తగ్గుతలేరు. ఇంకొన్ని వారాలు ఇట్లనే నడిచారంటే ఇంకిన్ని కష్టాలు మోపైనట్టే. ఇరాన్ సంగతి చూడంగానే క్యూబా దేశం కథేందో తెలుస్తామని కత్తులు కట్టాలు నూరుతున్నాడు. మొన్న వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకపోయి అమెరికా జైల్లో పెడితే అదొక లొల్లి అయ్యింది. ఈ దేశాన్ని మా దేశంలో కలిపేసుకొని ఒక రాష్ట్రం చేస్తామని ఉరుకులాడుతుండట. గ్రీన్లాండ్ దేశాన్ని అమ్ముకోపోతే పబ్లిక్ అంతా మలరవాడే వరకు దెబ్బకి వెనకపట్టు అట్టేండు. ఇక వీసా అని రూల్స్ అని బొచ్చడి మందిని అమెరికా కెంచికెదిమేండు. ఈయన నిమ్మలంగా ఉంటలేడు, ఎవరిని నిమ్మలంగా ఉండనిస్తలేడు. దునియా మీద ఈ పెత్తనం జాలది ఇంకా ఇయ్యాలని చిన్న ఉరుకులాడతలేడు. కథలేమో గిట్లున్నాయి, మళ్ళా నాకు నోబెల్ శాంతి బహుమతి ఇయ్యాలి, నేను శాంతి దూతను అని గప్పాలు కొట్టబట్టే. 2వ పారి అధ్యక్షుడైన 14 ఏళ్లకే గిట్లుండే. ఇంకో 2.5 ఏళ్లలో ఇంకెన్ని యుద్ధాలో ఇంకెన్ని గోసలో పో.